విశాఖ మెట్రో రైలుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ పంపించేశారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అది ఓకే చేస్తే కేంద్రం నుంచి కొంత ఫండింగ్ వస్తే నడుస్తుంది. అసలు పాయింట్ అలా పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తోనే నడవాలి. దేశంలో మెట్రోలు ఎక్కడా కూడా ప్రభుత్వాల సొంత డబ్బులతోనూ, కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనూ, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో లేదు. వయబిలిటీ అంటారు, అంటే అక్కడ మెట్రో వేస్తే లాభం వస్తుంది అంటే సంస్థలు ముందుకు వస్తాయి. హైదరాబాద్లో లాభం వస్తుందని ఆశించినటువంటి మెట్రోకి అక్కడ ఏడాదికి 1300 కోట్లు నష్టం వస్తున్నది. వాస్తవంగా ప్రజలకి మాత్రం అద్భుతమైన సదుపాయమైంది. ఎక్కడో మియాపూర్లో ఉన్న వ్యక్తి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే బస్సులో వెళ్తే హైదరాబాద్ టు బెజవాడ వెళ్ళినంత దూరం అన్ని గంటలు పడుతుంది, 4 గంటలు 5 గంటలు. బస్సులో వెళ్ళినా, 2 వీలర్లో వెళ్ళినా, 4 వీలర్లో వెళ్ళినా అదే ఎందుకు ట్రాఫిక్ మూలం. అదే మెట్రోలో అయితే ఒక అరగంట, మ్యాక్సిమం గంట, ఏది మధ్యలో మారి వెళ్ళాలి కాబట్టి అట్లాంటి సదుపాయం. అది ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలని, ఇటు ఎల్బీ నగర్కి వెళ్ళాలని అట్లాంటివి చేస్తున్నారు. విశాఖపట్నం ఇప్పుడు పీక్ స్టేజీ ఎదుగుదల వైపుకి అడుగులు వేస్తున్నది. అయితే హైదరాబాద్ జనాభాతో పోల్చుకుంటే పావు వంతు ఉంటుంది. ఆ నేపథ్యంలో దీని ఎక్స్పాన్షన్ ఏ విధంగా అనేటటువంటిది, ఇదే దీని ప్రారంభం ఎలా అనేటటువంటి దాని మీద అడుగులు జాగ్రత్తగా వేయాల్సి ఉంది.